వీటి కాలనీ ఎక్కించుకున్నాను. ఎక్కించుకొని వెళ్తుంటే సైడ్ హారన్ కొట్టాడని సైడ్ ఇచ్చిన. సైడ్ ఇచ్చి నెక్స్ట్ స్టాప్ సరే ముందుకు వచ్చిర్రు అని ఐటీ టవర్ దగ్గర ఆపేలోపు వచ్చి తిట్టి చెప్పు తీసుకొని కొట్టాడు. బండ్ల నుంచి గుంజుకొచ్చి కింద కొట్టేసి. ఎందుకు నువ్వు బస్సు ఆపలేదా? ఆపవంటే ఆపలేదా? ఆపి వీటి కాలనీ దగ్గర ఎక్కిర్రు ఆల్రెడీ. ఎక్కించుకొని ముందుకు వెళ్ళిన సార్. ఆ, వెనక నుంచి హారన్ కొడుతుంది సైడ్ ఇచ్చిన. సైడ్ ఇస్తే వెళ్ళలేము మరి చూడలేదు. ఐటీ దగ్గర రాగానే బండికి అడ్డు పెట్టి వచ్చి కొట్టాడు. అంటే రావడం ఏదైనా వాగ్వాదం చోటు చేసుకుందా ఏమంటే రావడం బస్సులోకి వచ్చి కొట్టేసిండు. నువ్వు చూస్తేనేమో బక్కగా ఉన్నావు, అతను చూస్తేనేమో మొత్తం కూడా నీపై పడ్డ వీడియో కూడా కనిపిస్తుంది. ఎవరు మరి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఇట్లా అడ్డు చెప్పలేదు, ఆగమని చెప్పినా కానీ ఆగలే అతను. పోలీసులకు కంప్లైంట్ చేశారా? చేసిన. ఏమన్నారు పోలీసులు? చెప్తా అన్నారు. ఏ ఊరంటే అతనిది తెలియదు సార్. ఎందుకని అతను నీకు తెలిసిన వ్యక్త? అన్నోన్ పర్సన్. చెప్పండి ఏంటి అసలు ఏం జరిగింది? ఈయన వీటి కాలనీ స్టేజ్లో అప్పటికే ఆపి ఉన్నాడు. ఆ తర్వాత వివేకానంద బొమ్మ స్టాచ్యూ ఉంది కదా, అక్కడ కూడా ప్యాసింజర్ని ఎక్కించుకున్నాడు. అయితే అతను వెనకాల ఫాలో అవుతున్నాడు బండి మీద, ఆయన బైక్ మీద ఆయన వైఫ్ని తీసుకొని వస్తున్నాడంట. ఈయన సైడ్ కోసం అని చెప్పేసి అప్పటికే కొద్ది సైడ్ ఇచ్చేసిండు. ఈయన బయట ముంగలు వచ్చేసి ఆడ ఐటీ హబ్ దగ్గర ఆ స్టాప్ ఉంది, ఆర్టీసీ స్టాప్ ఉంది, అక్కడ ఆపిండి ఈ అబ్బాయి. రావడమే లోపలికి రావడం, డ్రైవర్ని పట్టుకొని గుంజడం, పిడిగుద్దులు కొట్టడం, చెప్పు తీసుకొని కొట్టడం, ఇవన్నీ చేసిండు. తర్వాత అక్కడ ఉన్న ప్యాసింజర్ మనకు ఇన్ఫామ్ చేసారు. ఈ డ్రైవర్ కూడా ఇన్ఫామ్ చేసిండు, కండక్టర్ కూడా ఇన్ఫామ్ చేసింది. ఆర్టీసీ నుంచి మేము ఇమీడియట్లీ అటెంప్ట్ చేసినాం ఆ ప్లేస్కి. వెంబడే పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. లోపలికి హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. లోపల బాగా దెబ్బలు కలిగినాయి. అంతగానం దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి ఏంటంటే అంతా నడి రోడ్డుపై అందరు చూస్తున్నారు, ప్రయాణికులు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇతనేమో బక్క చిక్కున్నారు, అతనేమో ఉన్నట్టు. అక్కడ సైడ్ దగ్గర కూడా ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో కూడా ప్యాసింజర్ చాలామంది కూడా మధ్యలో ఆపడానికి ప్రయత్నం చేశారంట. కానీ అసలు ఆగకుండా బాగా కొట్టిండు అబ్బాయి. లోపల వచ్చిన తర్వాత అక్కడ వచ్చి మన పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కొంతమంది వచ్చి సింపథైజర్స్ అక్కడ వీరిని చూసిన వాళ్ళు ఇక్కడ ఈ అబ్బాయి వెంబడి వచ్చేసి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా విట్నెస్ చేయడం జరిగింది.